హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు కటోరీ బ్లౌజ్ 2 పీసు ఫ్యాబ్రికేటింగ్ ఎలాగో నేర్చుకుందాం. ముందుగా దీని కొలతలు చూద్దాం. 12.5 పొడుగు, 14 ఇంచుల షోల్డరు, 5.5 చేయి పొడుగు, 12.5 చేయి లూజు. చేతితో మనకు అవసరం లేదు కాబట్టి ఫ్రంట్ బ్యాగే కట్ చేస్తాం కాబట్టి అయినా కొలతలు ఒకసారి మీకు వివరిస్తున్నాను. అలాగే చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచీలు, చెస్ట్ 34, 28 ఇంచీలు నడుము, ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు, బ్యాక్ నెక్ 9 ఇంచీలు. ఇప్పుడు ఈ కొలతలకి కటోరీ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా పేపర్ తీసుకోండి. కింద మనకు కుట్టు కోసం కొంత మార్జిన్ వదులుకుందాం. ఆ మార్జిన్ దగ్గర నుంచి 12.5 పొడుగు అయితే ఒక 1/2 ఇంచ్ కలిపి పైన ఖర్చు కోసం 13 ఇంచులకు మార్క్ చేద్దాం. అలాగే జస్ట్ 34 అనుకున్నాం కదా, దానికి 6వ భాగానికి చంక డౌన్ చేద్దాం. ఈ 6వ భాగం దగ్గర ఒక లైన్ గీయండి. మనం పొడుగు మార్క్ చేసుకున్న దగ్గర ఒక లైన్ గీయండి. షోల్డర్ కోసం కూడా అదే 6వ భాగాన్ని తీసుకోవాలి. నెక్ విధానికి వచ్చేసరికి ఇది ఎంతైతే వచ్చిందో దాంట్లో సగం, అంటే 5.5లో సగం, పావు తక్కువ 3. పావు తక్కువ 3కి ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాం. అలాగే చెస్ట్ 34, అంటే 4వ భాగం 8.5, 8.5కి ఒక 1/2 ఇంచ్ కలుపుకుందాం. అలాగే నడుము 28 ఇంచీలు, అంటే 4వ భాగం 7 ఇంచులు వచ్చింది, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుందాం బ్యాక్ డాట్ల కోసం. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో ఆ నెక్ కోసం 9 ఇంచీలు క్రాస్గా చూసుకుందాం. 9 ఇంచులకు మార్క్ చేద్దాం. ఇది నెక్ ప్రకారం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకుందాం. చంక రౌండ్ మనం ఎంత అనుకున్నాం? 15 ఇంచులు నాకు చంక రౌండ్ అనుకున్నాం. ఇది సరిపోయిందో లేదో దీన్ని చూసుకుందాం. పావు తక్కువ 8, 15 ఇంచులు అంటే 7.5. ఖర్చులు పోతే కరెక్ట్గా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం. కటోరీ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ కూడా స్ట్రైటే ఉండాలి. ఓన్లీ కటోరీ పీస్ ఒక్కటే మనకి క్రాస్ వస్తుంది. నెక్ కొలుచుకుందాం. ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు అనుకున్నాం కదా, ఆ 7 ఇంచీలకు మార్క్ చేయండి. నెక్ వెడల్పు, షోల్డరు, అలాగే భుజము రౌండ్ ఇవి ఫ్రంట్ బ్యాక్తో సమానంగా తీసేసుకున్నాం. ఫ్రంట్కి ఏ విధమైన మార్కులు లేవు. అలాగే సైడ్ మార్కు, ఈ సైడ్ మార్క్ని
కిందకి యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ ఎత్తేద్దాం. ఇప్పుడు మనకి బ్యాక్తో పని అయిపోయింది. ఇది సైడ్ మార్క్, మనకి కావాల్సిన మార్క్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్రంట్ పొడుగులు కొలుచుకోవాలి. ఫ్రంట్ పొడుగులు 10, 12.5. దానికి స్ట్రైట్గా మార్క్ వేయండి. దీనికి కూడా స్ట్రైట్గా మార్క్ వేయండి. దీంట్లోని చెస్ట్లో 10వ భాగాన్ని ఈ సెంటర్ డాట్ కోసం తీసుకోవాలి. 34 అంటే 10వ భాగం 3.5. ఒక అరంచి ఖర్చు కలుపుకుంటే 4 ఇంచీలు. 4. అలాగే డాట్ కోసం 1 ఇంచు బావు వదులుదాం. ఫ్రంట్ షేప్ కోసం ఇది ఇక్కడ 1 ఇంచు బావు తీసేద్దాం. అలాగే సైడ్ షేప్ కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ తీద్దాం. ఇప్పుడు కటోరీ పీస్ కోసం ఇక్కడ నుంచి ఒక 2 ఇంచీలు పాదకు 2 వరకు లోపలికి రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, లోపలికి రావాలి. ఇది రౌండ్ ఎక్కడైతే ప్రారంభమైందో ఆ రౌండ్ ప్రారంభమైన దగ్గర పట్టుకుందాం. ఇక్కడ నుంచి దీన్ని కటోరీ షేపు రౌండ్గా తీసేద్దాం. దీనికి ఒక కాట్ పెట్టుకుందాం. ఇది ఫ్రంట్. ఇప్పుడు దీనికి కటోరీ పీసు క్రాస్లో తీసుకోవాలి. అది ఎలా తీయాలో చూపిస్తాను. ఉదాహరణకి ఇది ముక్క అనుకుందాం. దీన్ని క్రాస్లో పెట్టండి. ఇలా క్రాస్లో పెట్టుకోండి. ఇలా క్రాస్లో పెట్టుకొని ఇక్కడ మనకి కుట్టు కావాలి కదా, ఈ కుట్టు కోసం ఒక 3/4 ఇంచు దీని మీద ఎక్స్ట్రా పెట్టండి. ఇప్పుడు 34 చెస్ట్ అనుకున్నాం మనం. దాంట్లో 4వ భాగం 8.5. ఆ 8.5ని డైరెక్ట్గా తీసేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ని ఈ మార్కుతో కలిపేసేయండి. ఓకేనా? కలిపేసుకున్నాం. ఇక్కడ దీంట్లో ఏ విధమైన మార్పులు లేవు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవడమే. ఈ డాట్ కోసం పార్ట్ పెట్టుకోండి, ఇంకో పార్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది స్ట్రైట్, దీంట్లో కట్ చేసిన ముక్క ఇది. దీంతో మనకి ఉపయోగం లేదు. ఇది అంచనాకి దీన్ని తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని తీసేసాం. ఇది మనకి ముఖ్యమైన డాట్ పీస్. దీన్ని తీసుకొచ్చి దీనికి జోడిద్దాం. కటోరీ కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి షేప్ బ్యాండ్ తీద్దాం. ముందుగా అనుకున్నట్టు ఇక్కడ 3.5, ఇక్కడ 2.5, ఇక్కడ 3. నడుము 28 ఇంచులు నడుము కాబట్టి 4వ భాగం 7 ఇంచులు. దానికి ఖర్చుల కోసం అదనంగా 2 అంగుళాలు. ఇవి షేప్ ముక్క తీసేసుకున్నామండి. బ్యాక్ పార్ట్ పెట్టుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఫ్రంట్ పీస్ తయారవుతుందో మీకు ఒక డెమో చూపిస్తాను, చూడండి.
ఇది డాట్ కదండి. ఇది డాట్ పెట్టేసాం. డాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని అటాచ్ చేయాలి. క్లాత్ అయితే బాగా తిరుగుతుంది, పేపర్ కదా, రౌండింగ్లో కాస్త అలర పెడుతుంది. ఈ డాట్ పట్టిన తర్వాత కిందకి ఏమైనా ఎక్స్ట్రా వస్తే దాన్ని అక్కడ వరకు లెవెల్ చేసేయండి. ఇప్పుడు దీనికి షేప్ ముక్క అటాచ్ చేద్దాం. ఇవ్వండి సార్, మనకి కటోరీ పీస్ జాకెట్ 2 పీస్ కటోరీ రెడీ అయిపోయింది. మీకు కటోరీ ముక్క ఇది కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోలు అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.